హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి శనగలు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, మనం తొందరగా ఉడికించుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ పెసర్లు ఉడికించుకుంటున్నానండి. ఈ పెసర్లు వేసేసుకొని చూడండి, ఈ విధంగా కొద్దిగా కొబ్బరి చిప్పను వేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. గింజలు అయితే మనకు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉలవలు, శనగలు, పెసర్లు ఏవైనా ఈజీగా ఉడికించుకోవచ్చండి. మనం నానబెట్టని అవసరం కూడా లేదనమాట. కొబ్బరి చిప్పని ఈ విధంగా తీసేసుకొని మనం ఈ గింజల్ని ఇప్పుడు నీళ్ళంతా ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే మరొక బౌల్కి అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కుక్కర్ మూతకున్న లబ్బర్ అయితే తీసేసుకొని కుక్కర్ మూతనైతే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వాటర్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఎంత నీట్గా ఫిల్టర్ అయిపోయాయో చూసారు కదండి. ఒక్క చుక్క వాటర్ కూడా లేదనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం మళ్ళీ ఇంకొక బౌల్కి వేసి మూత పెట్టేసుకొని అలా ఉంచుకునే బదులు ఈ విధంగా ట్రై చేస్తామనుకోండి, ఈజీగా అయిపోతుంది అనమాట. కుక్కర్ లబ్బర్స్ అయితే ఉంటాయి కదండి. ఈ లబ్బర్స్ని మనం ట్యాప్ దగ్గర అయినా పెడుతూ ఉంటాము, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటూ ఉంటాము. అలా చేసుకున్నా కూడా లబ్బర్లు తొందరగా పాడైపోతూ ఉంటాయి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 చేతులతోనే ఈ విధంగా లబ్బర్ని అయితే ఈ విధంగా సాగు తీయాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వాటర్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బౌల్లో ఈ లబ్బర్స్ని అయితే నానపెట్టుకున్నాం అనుకోండి, ఈ లబ్బర్స్ మనకి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. విజిల్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. పప్పులు ఉడికించుకునేటప్పుడు పెసరపప్పు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఈ విధంగా పప్పులు ఉడికించుకునేటప్పుడు వాటర్ అనేది బయట వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం పప్పును ఉడికించుకునేటప్పుడు ఈ విధంగా ఒక చిన్న బౌల్ కానివ్వండి, లేదు అంటే ఒక చిన్న స్పూన్ కానివ్వండి కుక్కర్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, నేనైతే 2 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. మూత చూడండి, ఒక్క చుక్క వాటర్ కూడా బయట రాలేదనమాట. పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఏదైనా స్టీల్ బౌల్ చిన్న బౌల్ కానివ్వండి, స్పూన్ కానివ్వండి వేసేసుకుని పప్పును ఉడికించుకున్నాం అనుకోండి, మనకు వాటర్ అనేది బయట రాకుండా పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కుక్కర్లు అనేది ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కుక్కర్ మూతలకి ఈ విధంగా నెట్లు అయితే లూజ్ అయిపోయి హ్యాండిల్స్ అయితే లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి. కొద్దిగా గమ్ అయితే తీసేసుకోవాలి, దారం అయితే తీసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏ దారం ఉన్నా పర్లేదండి, ఆ దారం అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ దారంకి గమ్మునంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ దారం మొత్తం ఈ గమ్మునైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ దారంకి గమ్ముని అప్లై చేసుకున్న వెంటనే మనం నెట్కైతే ఈ విధంగా చుట్టుకోవాలి. మొత్తం ఈ విధంగా దారం అయితే చుట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండిల్ పెట్టేసుకొని నెట్ని ఈ విధంగా పెట్టేసుకొని స్క్రూతో ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్గా ఫిట్ చేసుకున్నాం అనుకోండి, హ్యాండిల్ అనేది లూజ్ కాకుండా మనము గమ్ వేసి దారం చుట్టుకున్నాం కదండి, అది ఫుల్ డ్రై అయిన తర్వాత టైట్గా బిగుసుకొని హ్యాండిల్ మనకి లూజ్ కాకుండా నెట్లు కూడా లూజ్ కాకుండా టైట్గా ఉంటాయన్నమాట. మనము ఈ హనీని స్పూన్ నుండి తీసేటప్పుడు ఈ స్పూన్కి సగానికి పైనే హనీ ఉండిపోతుంది కదండి. హనీ అయితే సరిగా పడదనమాట. చూడండి, సగం హనీ అయితే స్పూన్కి అలాగే ఉండిపోతూ ఉంటుంది కదండి. ఇలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనము వంటలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఆ ఆయిల్ని అయితే ఒక్క డ్రాప్ అలా చూడండి, ఈ విధంగా ఒక్క డ్రాప్ స్పూన్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఇప్పుడైతే హనీ తీసి చూడండి, ఒక్క డ్రాప్ హనీ కూడా స్పూన్కి ఉండకుండా బౌల్కి అయితే నీట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూడండి, చూస్తుంటేనే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇదే విధంగా మనం ఎంత హనీనైనా కూడా ఈజీగా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనం హనీని తీసేటప్పుడు సగం హనీ అయితే స్పూన్కే ఉండిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి, మరొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఒక్కసారి ఒక్క డ్రాప్ ఆయిల్ అప్లై చేసి వదిలేసామంటే మనం ఎన్ని స్పూన్స్ హనీనైనా ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం రైస్ వండుకునేటప్పుడు మనం అర్జెంటుగా వండుకోవాలి, టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రైస్ పొడిగా చాలా బాగొస్తుంది. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మొత్తం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రైస్ని 1-2 సార్లుగా బాగా వాష్ చేసేసుకొని రైస్ వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ అయితే మనం తక్షణమే పెట్టకూడదండి. చూడండి, స్టవ్ మీద పెట్టుకొని 2-3 నిమిషాలకి మనకి గ్యాస్ అనేది వేడిగా వస్తూ ఉంటుంది చూడండి, అప్పుడైతే మనం విజిల్ పెట్టుకోవాలన్నమాట. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. రైస్ అయితే పొడిగా చాలా బాగా వచ్చిందండి. చూడండి, మనకి ఎక్కడ ముద్దలా కాకుండా పొడిగా చాలా బాగా వచ్చింది.
ఈ విధంగా వండుకున్నామనుకోండి మనకి చూడండి అడుగంటకుండా రైస్ కూడా ముద్దలా లేకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది. టైం లేదు, మనం పొడి పొడిగా అర్జెంటుగా వండుకోవాలి రైస్ అన్నప్పుడు బియ్యం కూడా నానపెట్టని అవసరం లేదండి. మనం ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి రైస్ అయితే చక్కగా అవుతుంది. మనం సాంబార్లు వండుకునేటప్పుడు కానివ్వండి, బ్యాళ్ళు ఉడికించుకునేటప్పుడు కానివ్వండి, పొంగిపోయి కుక్కర్ మూతలంతా ఫుల్ వాటర్ అయిపోతూ ఉంటుంది కదండి. మనకు ఆ వాష్ చేసుకోవాలి అంటే టైం లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఒక టిష్యూని అయితే తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకొని మూతకైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని ఈ విధంగా మనము సాంబార్ చేసుకునేటప్పుడు, బ్యాళ్ళు ఉడికించుకునేటప్పుడు ఈ విధంగా ఉడికించుకున్నాం అనుకోండి కుక్కర్ మూత అనేది నీట్గా ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. చూడండి నేనైతే బ్యాళ్ళు ఉడికించుకున్నాను అనమాట. ఒక్క డ్రాప్ కూడా మన కుక్కర్ మూత మీద పడకుండా అంతా టిష్యూ పైనే ఉందండి. ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి పని చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం టైం లేదు, ఎక్కడైనా బయట వెళ్ళాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం రోజు అయితే కుక్కర్లో రైస్ వండుకుంటూ ఉంటాము, సాంబార్లు వండుకుంటూ ఉంటాము. అలా వండుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా హోల్స్లో అయితే రైస్ కానివ్వండి, బ్యాళ్ళు ఉడికించుకునేటప్పుడు అవంతా చేరుకునేసి మనకు అలాగే ఉండిపోతూ ఉంటుంది కదండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఫంగస్, బ్యాక్టీరియా అనేవి చేరుకోకుండా నీట్గా ఉంటాయన్నమాట. కొద్దిగా వంట సోడా, కొద్దిగా నిమ్మరసం అయితే ఈ విధంగా కుక్కర్ పైన ఈ హోల్స్ ఏదైనా సూది కానివ్వండి లేదంటే చాక్ స్టిక్ కానివ్వండి తీసుకొని ఈ విధంగా హోల్స్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం ఈ కుక్కర్లో వండుకునేటప్పుడు రైసు, సాంబార్లు అలాంటివి చేరుకొనేసి అలాగే ఉండిపోతూ ఉంటాయి కదండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి బ్లాస్ట్ కాకుండా నీట్గా ఉంటాయండి. వారానికి ఈ విధంగా 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫంగస్, బ్యాక్టీరియా చేరుకోకుండా ఉంటాయన్నమాట. నీట్గా ఉంటాయి. చూడండి నేనైతే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. విజిల్స్ అండి, ఇవి కూడా మనం డైలీ రైసు, సాంబార్లు వండుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇవి కూడా 2-3 సార్లు, వారానికి 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి చేరుకోకుండా నీట్గా ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా విజిల్స్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. పైన నెట్లు ఉంటాయి కదండి, ఆ నెట్లను అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఒక బౌల్లో హాట్ వాటర్ అయితే వేసేసుకొని ఇందులో ఈ విజిల్స్ అయితే వేసేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా, అలాగే కొద్దిగా నిమ్మరసం, మరి కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి. ఇందులో మీరు ఏదైనా ఒకటే వేసుకోవచ్చండి. నిమ్మరసమైన వేసుకోవచ్చు, లేదంటే విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే విమ్ లిక్విడ్, లెమన్ 2 వేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హాట్ వాటర్లో విజిల్స్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి. చూడండి 5 నిమిషాలు అయిన తర్వాత ఓల్డ్ బ్రషెస్ అయితే ఉంటాయి కదండి పిల్లలవి, ఆ బ్రష్లతో అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. కొద్దిగా నేను విమ్ సోప్ని అయితే అప్లై చేసుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల వీటికున్న డస్ట్ అంతా ఈజీగా వదిలిపోతుందండి. ఈ విధంగా మనం అప్పుడప్పుడు విజిల్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. హాట్ వాటర్లో వేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటికున్న డస్ట్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వదిలిపోయిందో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా క్లీన్ చేసేసుకోవడమే. చూసారు కదండి విజిల్స్ అయితే కొత్త వాటిలో షైనింగ్ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి ఇవాళ టిప్స్ అయితే. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.